ఆఫ్టర్ లాంగ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఏంటి అసలుకి 1 year నుంచి మార్కెట్ స్తబ్దతగా ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక పక్క మార్కెట్ కొంత పర్లేదు అనే టైంలోనే మళ్ళీ కొన్ని ప్రచారాల వల్ల మళ్ళీ డౌన్ అయిపోతూ ఉంది. ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ అంటే ఏం చెప్తారు? ముందుగా రియల్ బూమ్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలంటే వాస్తవంగా రియల్ ఎస్టేట్ అనేది కొంచెం స్తబ్దతగా ఉన్న మాట వాస్తవం. మామూలుగానే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కొంత రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దతగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా కొంచెం అప్ అండ్ డౌన్స్లోనే ఉంటుంది అనమాట. మామూలుగా స్తబ్దతగా ఉండడానికి కారణాలు కూడా చెప్పుకుంటే లాస్ట్ 5 years అనేది 2018 నుంచి 2024 వరకు కొంచెం ఇలా వెళ్ళింది. అంటే ఎక్కడో 4,000 రూపాయలు ఉన్న గజము మైసూరు మండలంలో 40,000 రూపాయలు అయింది. అంటే 10 times పెరిగింది. అంటే లాస్ట్ 10 years లేకపోవటం. అంటే 2018-17 మధ్యలో, అంటే 2008 నుంచి 2018 వరకు ఏదైతే రియల్ ఎస్టేట్ లేదో అది ఈ 5 సంవత్సరాల్లో పెరిగిందనమాట. సో దానివల్ల ఏమైందంటే అది ఎంతవరకు పెరిగిందంటే 4,000 నుంచి 45,000 ఈ సంవత్సరంలోనే, ఈ 4-3 సంవత్సరాల్లోనే అయింది. సో దానివల్ల మనకు ఆ పీక్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ పీక్స్లోకి వెళ్ళడం వల్ల కొంత పాకెట్ రీచ్ అవ్వలేని పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఎకరం 2016లో అట్లా 10 లక్షలు ఉన్నది ఒకసారి 50 లక్షలు అయిపోవటం, 20 లక్షలు ఉన్నది ఒకసారి 60 లక్షలు అయిపోవటం, ఇట్లా చేంజెస్ బాగా వచ్చింది. అంటే మీరు అనేది స్లోగా జరగాల్సిన మార్కెట్ ఒక్కసారిగా రావటం వల్ల ఈ తలనొప్పులు వచ్చాయంటారు. అంతే. అది ఏమైందంటే 2008 నుంచి 2018 వరకు స్తబ్దతగా ఉంది. మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీలు అనేవి మాయమైపోయినాయి. మాయమైపోయిన తర్వాత 2017-18లో ఎప్పుడైతే కేసీఆర్ గారు బాయి తెలుగు వాళ్ళందరం మనం కలిసే ఉండాలి అన్న ఫీలింగ్ ఎప్పుడైతే మళ్ళీ ఎలక్షన్ ముందు వచ్చిందో, అట్ ద సేమ్ టైము ఇండియాలో ఉన్నటువంటి పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు ఏవైతే ఉన్నాయో అక్కడ రేట్లు పెరిగిపోవడము, హైదరాబాద్లో రేట్లు తక్కువ ఉండడము. ఎందుకంటే హైదరాబాద్లో రేట్లు తక్కువ ఎందుకు ఉన్నాయంటే 10 సంవత్సరాల నుంచి రేట్లు లేవు కాబట్టి. సో అందువల్లనే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇటు వచ్చినాయి. సో మొత్తం ఆంధ్ర రియల్ ఎస్టేట్లో కొంచెం డల్ అవ్వడము. సో కర్ణాటకలో కూడా కొంచెము కర్ణాటక రాజకీయాలు బాగుండకపోవడము. సో ఆ 10 సంవత్సరాలు రేట్లు పెరగకపోవడం వల్ల ఇక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి కూడా అందరూ ఇక్కడికి వచ్చి పడ్డారు. ఎందుకు అసలు ఈ కన్ఫ్యూజ్ వాతావరణానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? కన్ఫ్యూజన్ వాతావరణానికి అంటే రకరకాల ఉన్నాయి. మెయిన్ అయితే ఈ రేట్లు పెరగడమే. 100% ఎకరం 100 కోట్లకు తీసుకెళ్ళిపోవటము అది ఆటోమేటిక్ అయింది. ఇంకా తీసిపోవటం ఏముందంటే ఎస్ఎఫ్టీ రేట్లు పెరిగినాయి. అంటే ఇప్పుడున్న బ్యాలెన్స్ అయిందనమాట. ఇప్పుడు అంత కాంపిటేటివ్ ఇది అయిపోయింది. ఢిల్లీకి, బెంగళూరుకి, కలకత్తాకి, చెన్నైకి ఇదే రేట్లు ఉన్నాయి. ఇంకా అంటే ఇట్లా సమానంగా అయిపోయింది అనమాట. ఇక్కడికి వచ్చి పీక్ స్టేజ్లో ఉందో ఆగిపోయింది. అట్ ద సేమ్ టైము ఐటీ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఇల్లు ఏదైతే కొనేసుకున్నారు. ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ బేస్డ్ అంతా ఇప్పుడు వెస్ట్ జోను ఐటీ ఎంప్లాయీసే నియర్లీ ఒక 12 to 13 lakhs మెంబర్స్ ఉన్నారు. వీళ్ళలో కూడా 1 lakh 1.5 lakh మందికి మెంబర్స్కే ఒక 2 lakhs 1.5 lakh 1 lakh అబోవ్ ఉంటుంది అనమాట శాలరీస్. అంటే మనకు మామూలుగా ఆర్బీఐ సిస్టంలో ఎలా ఉంటుందంటే 50 times ఇస్తారు లోన్. అంటే ₹1 కోటి శాలరీ ఉన్న వాళ్ళకి 50 లక్షలు లోన్ ఇస్తారు. సో అట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కలుపుకుంటే ఇక్కడ 1,10 లక్షల్లో ఇంతకుముందు వచ్చేది ఫ్లాట్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ శాలరీ కలిపినా కానీ రాలేని పరిస్థితుంది. అంటే పీక్స్లోకి వెళ్ళిపోయింది. మీరు అంటున్నారు పీక్స్కి వెళ్ళిపోయిందని. అంటే ఎక్కువ బేసిక్ గా మార్కెట్ డల్ గా ఉన్నప్పుడే కాస్త రేట్లు కూడా దిగొస్తాయి. కానీ 1.5 yearలో ఎక్కడ రేట్లు దిగొచ్చినట్టు కనిపించట్లేదు. బేసిక్ గా ఏంటంటే తట్టుకోవడం కష్టం. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఒకసారి వడ్డీలు చూసుకోవచ్చు, ఇవన్నీ చూసుకున్నట్టు కష్టం. కానీ ఎక్కడ ఈ రేట్లు దిగి రావట్లేదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటే రేట్లు దిగిరావు. కారణం ఏంటంటే తెలుగు వాళ్ళు బాగా తెలియగలవాళ్ళు. అంటే ఎప్పుడైనా సరే వాళ్ళు తినకుండానే ఉంటారు కానీ వాళ్ళ పొలాలను కానీ వాళ్ళ ఇల్లు కానీ అమ్ముకోరు. తక్కువ రేటుకి మాత్రం అమ్మరు. ఈ ప్రపంచం మునిగిపోయినా కానీ రేట్లు తగ్గించి అమ్మరు మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళు కష్టపడి సంపాదించుకునే తరాల నుంచి వచ్చిన ఆస్తులు తక్కువ రేటుకి అమ్మడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఏం అవసరం? మన తెలుగు వాళ్ళు ఎప్పుడు కష్టపడతానని చూస్తారు. మార్నింగ్ లేస్తారంటే ఏదో పని చేసుకొని ఏదో విధంగా కుటుంబాన్ని ముందు తీసుకెళ్లాలనే ఫీల్. అంటే పొలం అమ్మితే వాల్యూ పడిపోద్ది, ఊర్లో మనకు తల దించుకున్నట్లు అయిపోతుంది. ఇల్లు అమ్మితే
పరుగు పోతుందనే సెంటిమెంటల్ ప్రాపర్టీ సెంటిమెంటల్స్ మనకు తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే కేవలం మీరు సెంటిమెంట్ గురించే మాట్లాడుతున్నారు కానీ అంటే హైదరాబాద్ ఫ్యూచర్లో ఎప్పటికైనా కాస్త ఇలాంటి అప్ అండ్ డౌన్స్ హైదరాబాద్లో చాలాసార్లు చూసాము. మళ్ళీ మార్కెట్ పెరిగిద్ది, సరే వెయిట్ చేసాం కదా, కొంతకాలం వెయిట్ చేసాను ధోరణిలో కూడా చాలా మంది చూస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. మరి దీన్ని కూడా ఇట్లా కూడా అర్థం చేసుకోవచ్చు కదా. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మామూలుగా ఆ క్వశ్చన్కి. నేను అసలు స్తబ్దతగా ఉన్న కారణం కూడా అదే చెప్తున్నా. రియల్ ఎస్టేట్లో ల్యాండ్ రేట్లు తగ్గించకపోవడమే. ఇప్పుడు పీక్స్కి వెళ్ళింది, కోకాపేటలో 100 కోట్లు ఎకరం చేశారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ కోకాపేటలో అక్కడే మళ్ళీ తర్వాత ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయినాయి. అంటే కంపేర్ చేసుకుని చెప్పారనమాట. ఇప్పుడు ఆ 100 కోట్లు అవ్వగానే మైసూరం వెళ్ళగానే, అంటే మైసూరంకి కోకాపేటకి దగ్గర 40 కిలోమీటర్లు ఉంది. అక్కడ మినిమం కనీసం ఒక 5 కోట్లు అని చెప్పాలి కదా. కోకాపేట నుంచి కొల్లూరుకి 6-7 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ కనీసం ఒక 15 కోట్లు అని చెప్పాలి కదా. ఇట్లా ల్యాండ్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లా కంపేర్ చేసుకొని వాళ్ళ ల్యాండ్ రేట్ పెంచారు. ఆ రేట్లో పెట్టి కొని డెవలపరు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అంత రేటు పెట్టుకొని ఆ విల్లాస్ కట్టినా అపార్ట్మెంట్లు కట్టినా కానీ వర్కౌట్ అవ్వదు. అంటే కొనే కస్టమర్కి పాకెట్ రీచ్ అవ్వదు. అందువల్ల స్టక్ అయింది అనమాట. మెయిన్ రీజన్ అదే. ఈ 100 కోట్లని కంపేర్ చేశారు. అంటే ఇప్పుడు చోటప్పులలో కూడా ఈ 100 కోట్లని కంపేర్ చేసుకుని అక్కడ ఎకరం 3 కోట్లు చెప్తారు చేశారు. సో ఎకరం 3 కోట్లు చెప్తే ల్యాండ్ కాస్ట్ దగ్గర అక్కడ 3 కోట్లు పెట్టి ఎకరం కొంటే 30,000 రూపాయలు గజం అమ్మాలి. మరి గందరగోళానికి కోకాపేట కూడా ఒక కారణం అనుకోవచ్చు. అదే కారణం. అది కాక ఇంతకుముందు ఏమైందంటే కొంచెము ఆ భూము టైంలో 2018, 19, 20 కరోనా రాకముందు ప్రతి ఒక్క ఊర్లో పరుగులు పెట్టింది రియల్ ఎస్టేట్. అంటే ఎక్కడో 10 ఎకరాలు కొందామని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళడము, కొంచెం ప్లాట్లు అమ్ముడుపోతానంటే హడావుడి మొదలైంది. ఇంకా 10 ఎకరాలు కొనాలి, ఒక 20 ఎకరాలు డెవలప్మెంట్ తీసుకోవాలి, ప్రతి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళటం, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళటం, ఎంపీటీసీ దగ్గరికి వెళ్ళటం, ఒక రియల్ ఎస్టేట్ల దగ్గరికి వెళ్ళటం, ల్యాండ్ లార్డ్ల దగ్గరికి వెళ్ళటము, రైతుల దగ్గరికి వెళ్ళటము, ఇదంతా కదిలించారు అన్నమాట ఒకసారిగా. కదిలించేసరికి కొనేది ఊరు మొత్తం మీద ఒక 10 ఎకరాలే, కదిలించేది మాత్రం ఒక 50 మంది 100 మందిని కదిలిస్తారు. సో రియల్ ఎస్టేట్ దానివల్ల ఏమైందంటే అడిగి అయితే వస్తారు కదా, నీ ల్యాండ్ ఇంత రేటుకి ఇస్తారా, మీరు ఇంత రేషియోకి ఇస్తారా అని. ఇలా కదిలించడం వల్ల ఏంటంటే ఒకసారిగా డిమాండ్ అయిపోయింది. డిమాండ్ అయిపోయి ఈరోజు ఒక రేటు, రేపు ఒక రేటు, ఎల్లుండి ఒక రేటు, అట్లా పెరిగి అంతంత కొండంత అయింది. ఒక పాకెట్ రీచ్ అవ్వలేక అయిపోయింది అనమాట. దానివల్ల స్తబ్దత ఉంది. ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ సిటీ అంటే దగ్గర జిహెచ్ఎంసీ సిటీ లిమిట్స్లో ఒక 80 లక్షల మంది నివసిస్తారు మామూలుగా. తర్వాత ఈ హెచ్ఎండి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 కిలోమీటర్స్ రేడియస్లో అయితే ఒక 2 కోట్ల మంది నివసిస్తారు. వీళ్ళు ఈ 2 కోట్ల మందికి సంబంధించిందే ఇక్కడ రియల్ ఎస్టేట్. అంటే మళ్ళీ హైదరాబాద్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న సిటీలు ఉన్నాయి. అటువైపు విజయవాడ కానివ్వండి, ఇటువైపు మహబూబ్నగర్ కానివ్వండి, కర్నూలు కానివ్వండి, అంటే తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని పెద్ద పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు డాక్టర్, హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, డాక్టర్లు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కానివ్వండి, వీళ్ళందరూ డాక్టర్స్, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వీళ్ళ శాలరీస్ ఎట్లున్నాయి, వాళ్ళు శాలరీస్కి ఇక్కడ ల్యాండ్ చెప్పే రేట్లకి కుదరట్లేదు. సో అందువల్లనే మనకి స్టక్ అయిపోవటం. అది కాక ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే చెప్పానో హెచ్ఎండి లొకేషన్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఒక 30 కిలోమీటర్ల రేడియస్, ఈ 2 కోట్ల మంది ఉంటారు. 2 కోట్ల మందిలో మినిమము 2 లక్షల రూపాయలు శాలరీ తీసుకునేది మహా అయితే ఒక 1,00,000 మంది ఉంటారు. అదే 1,00,000 రూపాయలు శాలరీ తీసుకునేది 1,50,000 మంది, 2 లక్షల మంది ఉంటారు. సో మిగతా వాళ్ళందరూ 30-40 వేలు, ఈ ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఆటో డ్రైవర్లు, ఈ గుమ్మ సూపర్వైజర్స్, ఈ అకౌంటెంట్లే ఉంటారు కదా. వాళ్ళ శాలరీలు ఎంత ఉంటాయి? 30,000, 20,000 ఇట్లే ఉంటాయి. అంటే 30,000, 20,000 అంటే వాళ్ళకు 10 లక్షలు సంపాదించాలంటే ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది. 10 లక్షల రూపాయలకి ఎక్కడ ప్లాట్ దొరుకుతుంది? ఇప్పుడు షాదనగర్ వెళ్ళినా దొరకట్లేదు, సంగారెడ్డి వెళ్ళినా దొరకట్లేదు, చోటపల్లి వెళ్ళినా 10 లక్షల రూపాయలు ప్లాట్ దొరకట్లేదు. సో మిడిల్ క్లాసు, లో ఇన్కమ్ గ్రూపులు ఎవరైతే ఇట్లా చేతి వర్కర్లు ఉన్నారో, అయితే సూపర్వైజర్స్ ఉన్నారో, వాళ్ళు హైదరాబాద్ సిటీలో 10 సంవత్సరాలు ఉన్నా కానీ ఒక ప్లాట్ కొనుక్కునే పరిస్థితి లేకపోవడం వల్ల అంటే మీరు అనేది వెళ్ళిపోతున్నారు. ఇన్వెస్ట్మెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ కలగానే మిగిలిపోతుంది. అంటే భవిష్యత్తులో ఇల్లు కొనలేని పరిస్థితికి వచ్చేసినట్టు. అంతే. ఇప్పుడు చోటప్పుల్లో కూడా 20,000 రూపాయలు గజం చెప్తుంటే 200 గజాలు కొనాలంటే 40 లక్షలు అవుతుంది. అంతే కదా. ఎక్కడ షాద్ నగర్లో కూడా
15,000 రూపాయలు మినిమం ఎక్కడైనా రీసేల్ ప్లాట్లైనా మామూలు ప్లాట్లైనా 15,000 చెప్తున్నారు గజం. 15,000 అంటే 200 గజాలన్నా 100 గజాలు కొన్నా కానీ ఇలా 15 లక్షలు అవుతుంది. ఈ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటాయి? లో ఇన్కమ్ గ్రూప్ శాలరీసే ఎక్కువ హైదరాబాద్కి. ఇన్కమ్ అయితే పెరగలేదు కానీ ఇన్కమ్ అయితే పెరగలేదు, రేట్లు పెరిగినాయి. సో ఇది గ్రౌండ్ లో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు. ఎక్కువ ఉంటారు. ఎలా చూస్తున్నారంటే గవర్నమెంట్ మీద తప్పుడు ప్రచారంగా కొంతమంది చేస్తున్నారు. ఎట్లా అంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయిందని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. దీని మీద మీరు ఎలా చూస్తారు? గవర్నమెంట్ ఏం నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకోలేదు. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకోలేదు. ఆయన వచ్చిన తర్వాత ఒక హైడ్రా తీసుకున్నాడు. అది కూడా తప్పుడు నిర్ణయం కాదు, అది తప్పైన నిర్ణయం కాదు అది. ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి గారు ఎందుకు హైడ్రా పెట్టారు అనేది ఇప్పుడు జనాలకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా అనే ఒక సంస్థను పెట్టి, హైడ్రా ప్రత్యేకంగా పెట్టింది కారణం ఏంటంటే చెరువుల్ని కాలువల్ని ప్రక్షాళన చేయడానికి. చెరువుల్ని కాలువల్ని ప్రక్షాళన చేసి, అంటే హైదరాబాద్ సిటీలో 1000 అడుగులు వేసినా 2000 అడుగులు వేసినా కానీ నీళ్ళు రావట్లేదు. కారణం ఏంటంటే భూగర్భ జలాలు తగ్గిపోయినాయి. కారణం ఏంటంటే ఇక్కడ వర్షం వస్తే రోడ్ల మీద పడిన వాటర్ కాలువల్లోకి వెళ్ళి కాలువల ద్వారా చెరువుల్లోకి వెళ్ళాలి. దగ్గర 130-140 చెప్తాను. అంటే హైడ్రా సంస్థ పెట్టింది దానికోసం. ఎట్లా? రోడ్ల మీద నీళ్ళు కాలువలోకి పోవాలి, కాలువలో నీళ్ళు చెరువులో పోవాలి. రోడ్ల పైన పడిన నీళ్ళు రోడ్డు పైన ఉంటున్నాయి, ట్రాఫిక్లు జామ్ అవుతున్నాయి. కాలువల పైన ఏమో జనాలందరూ ఇల్లులు కట్టారు, చెరువులను ఆక్రమించేసరికి ఆ నీళ్ళందరూ రోడ్డు మీద వచ్చినాయి. సో హైడ్రా పెట్టి మెయిన్ కారణం ఏంటంటే భూగర్భ జలాలు పెరగట్లేదు. 2000 అడుగులు 2500 అడుగులు వేసినా కానీ నీళ్ళు రావట్లేదు. ఇట్లా ఉంటే హైదరాబాద్ నగరానికే ఫ్యూచర్లో ముప్పు ఉంటుందని చెప్పి హైడ్రా పెట్టాడు. ఈ వాటర్ ఎప్పుడైతే ఈ కాలువలు శుభ్రం చేయటం, చెరువుల్ని ప్రక్షాళన చేసి చెరువుల్లో నీళ్ళు వస్తే వచ్చి భూగర్భ జలాలు 100 అడుగులు 150 అడుగులు వస్తాయన్నమాట. మీకు ఒక్కపేట చూడండి, 100 అడుగులు 150 అడుగులు 200 అడుగుల్లోనే వాటర్ పడతాయి. హైదరాబాద్ సిటీ ఇంతకుముందు అలాగే ఉండేది. సో అందువల్ల హైడ్రా పెట్టారు. అంటే చిన్న రంగనాథ్ గారు ఆ సంస్థ హైడ్రా సంస్థ పెట్టిన కొంత ముందు రోజుల్లో వెడాపడా కొట్టేయడం వల్ల కొంత గందరగోళం నెలకొండి కొన్ని రోజులు ఆగింది తప్పితే హైడ్రా ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా కాలువల మీద గట్టిని కొట్టేస్తున్నారు, ఎక్కడైనా రోడ్లకు అడ్డం ఉన్నాయి తీసేస్తున్నారు. ఇప్పుడే చెరువులను సుందరీకరణ చేస్తున్నారు, వాటర్ దాంట్లో స్టాగ్నేట్ అవుతాయి, కిందకి వెళ్తాయి. సో హైడ్రా అనేది ఓన్లీ ప్రజలకు ఉపయోగపడేది కానీ రియల్ ఎస్టేట్ దెబ్బతీసేది సంస్థ కాదు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది హైడ్రా ఒకటే తప్పితే ఆయన ఏ తప్పు నిర్ణయం కూడా తీసుకోలేదు.